మహిళల అభ్యున్నతికే తమ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని అన్నారు ఆయన. స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు ఇచ్చామని, స్కూల్ పిల్లల బట్టలు కుట్టే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని సభలో ప్రకటించారు. మహిళలు ఇంట్లో కూర్చొని వేల రూపాయలు సంపాదించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు. సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వరులు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. వారి శాఖ, రవాణా శాఖ, ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులో ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళెవరో లాభం పొందుతున్నారు. అందుకే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి, మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు, మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం, 1000 బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం, తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన. వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈరోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్లో మీ కళ్ళ సాక్షిగా ఈరోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా, మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా, రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది, మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి, మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి, ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం, అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన
18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనన్నా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందే వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటిరి, 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు.